మంచి పనులే కాదు, చెడ్డ పనులు చేయడానికి కూడా డోపమైన్ రిలీజ్ అవ్వాల్సిందే. అయితే క్వాలిటేటివ్ అండ్ పాజిటివ్ డోపమైన్ న్యాచురల్గా రిలీజ్ అయితే మన జీవితంలో అనుకున్నది సాధించి ఘన విజయం పొందుతాం. కీర్తి ప్రతిష్టలు పొంది మరణించిన జీవించే ఉంటాం. అది ఎలాగూ అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఆనందంగా ఉండటానికి డోపమైన్, సెరిటోన్, ఆక్సిటోన్ అండ్ ఎండార్ఫిన్ అనే ఈ 4 కెమికల్స్ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. వీటినే ప్లెజర్ కెమికల్స్ అంటారు. ఇక్కడ డోపమైన్ రిలీజ్ అయ్యి బ్రెయిన్లో ఉన్న అన్ని పార్ట్లకు న్యూరాన్స్ ద్వారా, న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా వెళ్ళి ఆ రిసెప్టర్స్ను ట్రిగర్ చేస్తుంది. దీన్ని రివార్డ్ హార్మోన్ అంటాం. మనం ఒక పని చేసినప్పుడు మనకి ఆనందం, ఉత్సాహం కలుగుతుందనే ఒక ఆలోచన రాగానే బ్రెయిన్ ఈ డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. మనం గంటల తరబడి ఆ టీవీలో సీరియల్ చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని వాట్సాప్ చూడటం, ఫేస్బుక్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ ఇవన్నీ ఎంతో ఇష్టంగా చూస్తుంటాం. ఇవి చూడటం వల్ల మనకు ఒక ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. ఆ ఆనందం, ఉత్సాహం కలగటమే ఆ రివార్డ్. ఈ రివార్డు ఉన్నందువల్లే మనం ఉత్సాహంగా చూడగలుగుతాము. ఆ బ్రెయిన్ ఆ డోపమైన్ రిలీజ్ చేయటం వల్లే ఇంత ఉత్సాహంగా ఇవన్నీ చూడగలుగుతాం. ఒకసారి మనకిష్టమైన ఫుడ్ తింటాము, మనం సెక్స్లో పార్టిసిపేట్ చేయటము, ఇవన్నీ మనకిష్టమైన పనులు చేస్తుంటాం. కష్టపడకుండా చేసే పనిలోనే మనసు బాగా ఇష్టపడుతుంది. మనకిష్టమైన ఫుడ్ తింటాము, సెక్స్లో పార్టిసిపేట్ చేయటము, వీటికి ఉత్సాహం చూపిస్తుంది. అసలు ఇలాంటి కోరికే లేకపోతే బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేయదు.